అనగనగా ఒక ఊరిలో బాగా వర్షం పడుతుంది. అక్కడ పక్కనే ఉన్న చిన్న పుస్తకాల షాపు ఉంటుంది. ఆ షాపు పేరు చూసిన వారు కొంతమంది నవ్వుతారు. కానీ అందులో పనిచేసే విరాట్ పేరు విన్న వారికి మాత్రం చాలా భయం కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు అతను నేరస్తుడు, కానీ ఇప్పుడు కేవలం పుస్తకాలు అమ్మే ఓ సాధారణ మనిషిగానే కనిపిస్తున్నాడు. కానీ విరాట్ మాత్రం ఎవరి మాటలను పట్టించుకోడు. ఉదయాన్నే 7కి షాప్ తెరుస్తాడు. 2 జెరాక్సులు, 3 పుస్తకాలు, 4 మౌనాల మధ్యలో రోజులు గడిపేస్తున్నాడు. కానీ అతడు మనసు మాత్రం ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటుంది. ఒకరోజు సాయంత్రం అనుకోకుండా ఒక యువతి అతని షాపులోకి అడుగు పెడుతుంది. ఆమె పేరు సాయి. విరాట్ తొలిసారి ఆమెను చూసినప్పుడే ఆమెలో ఏదో ప్రత్యేకత కనిపించింది. ముఖంలో నిర్దోషితనం, చేతిలో నోట్బుక్. హాయ్ అండి, మీ దగ్గర కొత్తగా వచ్చిన నవల పుస్తకాలు ఉన్నాయా అని అడిగింది. విరాట్ కళ్ళెత్తి ఆమెను చూశాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఆమె అసహనం ఆమె వైపు ఆకర్షించింది. విరాట్ పుస్తకం ఉందండి, అదే ఆఖరి కాపీ అక్కడ ఉంది చూడండి అని చెప్తాడు. ఆమె చిరునవ్వు నవ్వుతుంది. విరాట్ మనసు తాకింది. అదే ఆహ్లాదకరమైన గాలి వలె అతడి గుండె తలుపుల్ని తడిపింది. ఈసారి కౌంటర్ దగ్గరికి వస్తాను అని చెబుతుంది. అట్లాగే విరాట్ తన ఇంటికి వెళ్ళి ఆమె ఆలోచనలు జ్ఞాపకాలతోని ఇంటికి వెళ్ళి నిద్రపోతుంటాడు. పొద్దున్నే లేచి షాప్కి వచ్చేసరికి తను షాప్కి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు కలిసి కౌంటర్ వద్ద కూర్చొని మాట్లాడుకుంటారు. తన తల్లిదండ్రులు లేని పిల్ల, చదువు అభిమానం ఎక్కువ, చిన్న పిల్లలకు జీవిత గుణాలు నేర్పు తమ తపన అని చెబుతుంది. విరాట్ మాట్లాడుతూ ఉన్నాడు. సాయి నవ్వింది. ఆ మాటలు నవ్విన సాయి విరాట్ మనసులో ఓ తేలికగా కనిపించాయి. విరాట్ జీవితం మళ్ళీ ప్రశాంతంగా మారుతుంది అని అతడు నమ్మాడు. కానీ అతని గతం మాత్రం అతని వదిలిపెట్టలేదు. ఓ రాత్రి షాపు మూసేసిన తర్వాత బయట వేటాడుతున్న కుక్కలాగా ఓ చీకటి నడక అతడిని తాకింది. ఆ కారులో నుంచి నెమ్మదిగా దిగాడు జనయ్. విరాట్ ముఖం రంగు మారింది. విరాట్ గారు, పుస్తకాలు అమ్మడం అయిందా అని ధనుంజయ్ నవ్వుతూ అన్నాడు. దానికి విరాట్, నేను బయటికి వచ్చేశాను, మళ్ళీ ఆ జీవితంలోకి రాను. విరాట్ గట్టిగా అన్నాడు. ధనుంజయ్ ముఖం ఒక్కసారిగా కఠినంగా మారింది. అసలు ఈ విరాట్ ఎవరు, ధనుంజయ్ ఎవరు, వీళ్ళిద్దరి మధ్యలో ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఎపిసోడ్ 2 చూడండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. థ్యాంక్ యూ.